బ్యాక్ టు న్యూస్. శ్రీరామనవమి సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో భక్తి పారవశ్యం నెలకొంది. రామ్నగర్లోని రామ్ మందిర్లో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ మహోత్సవం భక్తులను ఆకట్టుకుంది. 2,50,00,000 రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో సీతారాముల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆభరణాల ఊరేగింపు నుంచి కళ్యాణ మహోత్సవం వరకు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సంగారెడ్డి జిల్లా రామ్నగర్ శ్రీరామనవమి సందర్భంగా భక్తి జ్వాలలతో కళకళలాడింది. రామ్ మందిర్లో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. రంగపేట పీఠాధిపతి పూజ్యశ్రీ మాధవానంద సరస్వతి స్వామి పర్యవేక్షణలో జ్యోతిర్వాస్తు విద్యాపీఠం పీఠాధిపతి మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో వేదమంత్రోచ్చారణల మధ్య కళ్యాణ మహోత్సవం జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై సీతారాముల దివ్య కళ్యాణాన్ని దర్శించుకుని పులకించిపోయారు. ఈ కళ్యాణ మహోత్సవంలో అత్యంత ఆకర్షణగా నిలిచింది సీతారాముల ఆభరణాల అలంకరణ. జగ్గారెడ్డి, ఆయన మిత్రులు, రామ్ మందిర్ యువసేన, అలాగే ఆలయ కమిటీ సహకారంతో దాదాపు 2.5 కోట్ల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలు సమర్పించారు. 2 కిలోల 250 గ్రాముల బంగారంతో తయారు చేసిన కిరీటాలు, కర్ణాభరణాలు, వడ్డాణాలు, కంఠాభరణాలు, శ్రీరాముడికి ధనస్సు, బాణం, ఇక అమ్మవారికి మంగళసూత్రం, కమలహస్తం, శంకు, చక్రాలు, యజ్ఞోపవీతం, ఇలా సంపూర్ణ అలంకరణతో సీతారాములు దివ్యంగా అలరించారు. బంగారు ఆభరణాలతో పాటు వెండి అలంకరణలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 10 కిలోల వెండితో తయారు చేసిన ఆదిశేషుడు, వెండి కళ్యాణ పీట భక్తులను ఆకట్టుకున్నాయి. కళ్యాణానికి ముందు రామ్నగర్లోని జగ్గారెడ్డి నివాసంలో ఈ ఆభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పవిత్రంగా పూజలు చేసి ఆభరణాలు సిద్ధం చేశారు. పూజల అనంతరం ఆభరణాలను రామ్ మందిర్ వరకు ఘనంగా ఊరేగించారు. భక్తి గీతాలు, మంగళ వాయిద్యాల మధ్య ఈ ఊరేగింపు ఎంతో వైభవంగా సాగింది. భక్తులు మార్గమంతా హారతులిస్తూ సీతారామ నామస్మరణతో పాల్గొన్నారు. ఊరేగింపు అనంతరం ఆభరణాలను స్వామివారికి సమర్పించి సీతారాములను దివ్యంగా అలంకరించారు. ఆ దృశ్యం చూసిన ప్రతి భక్తుడు భక్తి పరవశంలో మునిగిపోయాడు. భక్తి, వైభవం, సంప్రదాయం 3 కలిసిన ఈ సీతారాముల కళ్యాణం సంగారెడ్డిలో ఆధ్యాత్మిక వేడుకగా నిలిచింది. శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల ఆశీస్సులతో ప్రజలందరికీ శాంతి, సుభిక్షం కలగాలని భక్తులు కోరుకున్నారు. ఈ మహోత్సవం భక్తిభావాన్ని మరింత బలపరిచింది.